హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. దోశలకి మేము బ్యాటర్ ఎలా నానబెట్టుకుంటామో చూడండి. ఇదండి 2 గ్లాసులు బియ్యము, ఇదండి 1/2 గ్లాస్ మినపప్పు, 1/2 గ్లాస్ అటుకులు, పోహా అండి, అటుకులు కూడా అటుకులు అంటారు, పోహా అంటారు. ఇదండి ఇవన్నీ బాగా ఒక 5 hours నానిపోతే సరిపోతుంది. ఇంకా కొంచెం మెంతులు వేసుకోవాలి. దోశలు మనకి స్పాంజీగా వస్తాయి అన్నమాట. అటుకులు వేసుకుంటే బాగుంటుంది, సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. కొంచెం ఇప్పుడు ఇందులో కొన్ని మెంతులు, కొంచెమేనండి మెంతులు. సో ఇదిగోండి, ఈ పప్పు అయితే ఒక 5 hours అయితే నానాలి, అప్పుడు బాగా వస్తాయి అన్నమాట దోశలు. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. నిన్న మేము నానబెట్టుకున్నాము దోశ బ్యాటరు. ఇదండి ఇలా ఉంది. ఎలా నానబెట్టామో ఆ వీడియో కూడా ఉంది, అది పెడతాను. ఇదండి మొత్తం ఇలా పొంగింది. సో ఇదిగోండి, బ్యాటర్ అయితే సాల్ట్ వేసుకొని అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని దోశ వేసుకున్నాం. సో ఇదండి దోశ అయితే సాఫ్ట్గా వస్తాయండి. నిన్న బ్యాటర్ ఎలా కలిపామో చూడండి. ఇదండి మెత్తగా ఉంటాయి అసలు ఫ్రీగా. పల్లీల పచ్చడి. సో ఇదైతే పల్లీల పచ్చడి అండి. బ్రేక్ఫాస్ట్ అయితే పల్లీ పచ్చడి, దోశ అండ్ కారపొడి, పల్లీల కారం. పల్లీల కారం. థ్యాంక్ యూ.